చాలా మంది చూసుంటారు. బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ ఉండదు, 14 ఇంచెస్ చిన్నదిగా 14 ఇంచెస్ మాత్రమే ఉండదు బ్లాక్ అండ్ వైట్ టీవీ. చదువుకోకుంటే జీవితం బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ, చదువుకుంటే ఇవాళ 60 ఇంచులు 70 ఇంచులు 90 ఇంచుల కలర్ టీవీలు వచ్చాయి. చదువుకున్న వాళ్ళ జీవితం కలర్ఫుల్గా ఉంటుంది కలర్ టీవీ లాగా. చదువుకోకుంటే పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీకే పరిమితం కావాలి. తల్లిదండ్రులకు పిల్లల్ని చదివించే పెద్ద భారమైనా చదువు అనేది చాలా ప్రముఖం. ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ. మీరు ఎన్ని చదువులు చదివినా, బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, ఈ ఉద్యోగం రావాలి ప్రైవేట్ కంపెనీలు అంటే మీ స్కిల్ ఉండాలి, మీ నైపుణ్యత బయటకు రావాలి. ఆ నైపుణ్యత తీసే విధంగా మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరం గొప్పగా ఏఐ గురించి చెప్తా ఉన్నాం. ఏఐని కూడా భారతదేశంలో రాష్ట్రాన్ని తీసుకొచ్చిన 3వ రాష్ట్రం తెలంగాణ. ఆ దశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. మిత్రులారా, నేను పిసిసి అధ్యక్షుడిన మొదటి రోజున కలెక్టర్ గ్రౌండ్లో చెప్పాను, ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ తీసుకొస్తానని. నిధులు కొరత ఉన్నా ముఖ్యమంత్రిని మంత్రివర్గం మెప్పించి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చినాను. మొదటి విడత కౌన్సిలింగ్ అయింది, లేటుగా వచ్చింది కాలేజ్. 3వ విడత కౌన్సిలింగ్ సమయానికి వచ్చింది కాబట్టి సీట్లు నిండలే. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పాం, స్పెషల్గా కౌన్సిలింగ్ పెట్టాలి నిజామాబాద్ కరీంనగర్ కాలేజీలే, కానీ మళ్ళీ ఒక కౌన్సిలింగ్ పెట్టి ఇంజనీరింగ్ కళాశాలని పూర్తి చేసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ కళాశాల కూడా మంజూరు చేయించినాము. అతి త్వరలో అగ్రికల్చర్ కళాశాల కూడా తెలంగాణ యూనివర్సిటీలో వస్తుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మేము చేసే కృషి అంతా కూడా భూపతి రెడ్డి గారి ఇలాకాలో పోతూ ఉన్నాయి. ఆయన కృషి కూడా ఉంది. ఇంజనీరింగ్ కళాశాల ఆల్మోస్ట్ మిస్ అయింది. నాకు బాలకృష్ణ రెడ్డి గారు ఫోన్ చేసి, సార్ ఈ కౌన్సిలింగ్ మిస్ చేయట్లేదన్నారు. నేను గాంధీ భవన్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి 1 గంటలో అధికారులను పిలిపించి ఇది కౌన్సిలింగ్లో పెట్టి కాలేజ్ పర్మిషన్ తీసుకొచ్చినాం. నేను అది చెప్పాను, నేను నిజామాబాద్ మొదటిసారి పోయినప్పుడు ఇచ్చిన మాట ఇది, నా మాట పోతుంది కాబట్టి ఇవ్వాల్సింది అంటే ముఖ్యమంత్రి